భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరలేని బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని, ఎన్నికల్లో పోటీ పడలేని గెలవలేని బీసీలోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని నాగోల్లో తెలంగాణ బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూరా నరసయ్యగౌడ్ సహా పెద్ద ఎత్తున బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టగా బండి సంజయ్ ఆమోదించారు. ఈ సమ్మేళనం పెట్టుకొని మీరు ఇంట్లో కూర్చుంటే ఇలా బీసీల గురించి పట్టించుకున్నటువంటి ఎవరున్నాడు? ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ శంకారావం భోగించింది. తప్పకుండా జూన్లో 1,00,000 మంది బీసీ సమాజంతో ఇదే హైదరాబాద్ భాగ్యనగర్ గడ్డ మీద బీసీ శంకారావాన్ని పూర్తిస్తాం, బీసీ గర్జన నిర్వహిస్తాం. ఎట్టి పక్షం ముఖ్యమంత్రి మెడల్ వంచి, ముఖ్యమంత్రి కుటుంబం మెడల్ వంచి ఎట్టి పక్షం బీసీలకు ఎట్లా న్యాయం జరగదో చూపెడతాం. తప్పకుండా రాబోయేది మన ప్రభుత్వం. పేదల రాజ్యం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలి. దయచేసి ఎవరి ఇంట్లో కూర్చోకండి. 5 నెలల పాటు సమయం ఇవ్వండి అన్న. ప్రతిసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా మంది చెప్తున్నారు అన్న 5 నెలలు పూర్తి సమయం ఇస్తామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలన్నా, ఈ రాక్షస రాజ్యం పోవాలన్నా, ఈ కుటుంబ రాజ్యం పోవాలన్నా, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని పీకి పారేయాలన్నా, ఈ నయా నిజాంకు గోరి కట్టాల్సిందే అన్న అని చెప్పి చాలా మంది వస్తీ సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నా. ఇక్కడున్న మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చారండి. బీసీలందరూ కూడా 5 నెలల పాటు సమయం ఇవ్వండి అన్న. 5 నెలల పాటు సమయం ఇస్తే ఇక్కడ వచ్చేది పేదల రాజ్యం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేవలం మనం కూర్చొని మన కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులమైన ఇంత, ఈ కులం మెజార్టీ ఇంత, ఈ కులం పాపులేషన్ ఇంత, ఈ కులానికి ఎక్కువ ఇచ్చిండు, ఈ కులానికి తక్కువ ఇచ్చిండు అని చెప్పి మన మధ్య చాట్ల తౌడేసి కుక్కర కొట్టాడ పెట్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడన్నా. కుక్కల కంటే హీనంగా భావిస్తున్నాడా మనల్ని? పేదోళ్ళ బతుకులు బర్బాదనే అన్నా. అగ్రవర్ణాల్లో పేదలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పేదలు గాని, పేదోడుగా ఉంటుంది తప్ప కేసీఆర్ కుటుంబం పెద్దోనుగా మారింది. కోటీశ్వర్లు అవుతున్నా, విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నా. ఇక్కడ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పేదోడు ఉపాధి వేసుకుందామంటే కూడా కనీసం రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న విషయాన్ని పేదలందరూ గుర్తించాల్సిందిగా, గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాళ్ళు లేఖ రాశారు. నెహ్రూ గారు ఏమని? ముఖ్యమంత్రులందరూ కూడా మీరు చాలా స్పష్టంగా రిజర్వేషన్లు అనేది ఏదైనా ఎస్సీ ఎస్టీలకు మినహాయిస్తే కొనసాగాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఉండాలి తప్పితే ఈ బీసీల పేద మీద రిజర్వేషన్లు ఏ రాష్ట్రాలు ఇచ్చినా ఈ దేశ విభజనకు దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క కులాలకు వ్యతిరేకమని చెప్పి నెహ్రూ గారు చాలా స్పష్టంగా 1961లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన చరిత్ర ఇది. కాంగ్రెస్ ప్రధానమంత్రి నెహ్రూ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాశారు. ఆ రకంగా మరి కులాల పేరు మీద కాదు, ఆర్థిక ప్రాతిపదికనే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాలి. నెహ్రూ గారు 17 సంవత్సరాలు ఏ రకంగా ఒక అడుగు ముందుకు 1977లో జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ బీసీల సంక్షేమం కోసం మొదటిసారిగా 2వ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే బీపీ మండల్ కమిషన్ 78లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 80లో 2 సంవత్సరాలనే ఒక నివేదిక ఇచ్చింది మండల్ కమిషన్. ఏమని? ఈ దేశంలో 3,743 కులాలు ఉన్నాయి బీసీలలో. అందులో 52% బీసీ జనాభా ఉన్నది. 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో
విద్యాగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఆ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్రపతికి నివేదికిస్తే మొరార్జీ దేశాయ్ గారు దాన్ని సమ్మతి వ్యక్తం చేసి ఆ పార్లమెంటు సమావేశంలో పెట్టే లోపల అంతర్గత కలహాల వల్ల జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోతే మళ్ళీ మండల్ కమిషన్ అటకెక్కిపోయింది.